ఒక సాధారణ మనిషి ధ్యానం ద్వారా అసాధారణుడిగా మారి వందలాది మందికి మార్గదర్శిగా నిలిచిన ప్రయాణం. అది శ్రీ కె.సి. సుబ్బారావు గారి ఆధ్యాత్మిక ప్రయాణం. నెల్లూరుకు చెందిన కె.సి. సుబ్బారావు గారి జీవితం 2012 అక్టోబర్ నెలలో ఒక కొత్త దిశను అందుకుంది. కడపకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఓబయ్య గారి మార్గదర్శకత్వంలో ఆయన ధ్యాన మార్గంలోకి ప్రవేశించారు. ధ్యానంలోకి రాకముందు గత జ్ఞాపకాలలోనే ఎక్కువగా మునిగిపోయి భవిష్యత్తుపై అనేక ఆలోచనలతో జీవించేవారు ఆయన. కాని ధ్యానం ఆయనలో అద్భుతమైన మార్పును తీసుకొచ్చింది. ప్రతిరోజూ ధ్యానం చేయడం ద్వారా గతాన్ని వదిలి భవిష్యత్తుపై ఆలోచనలను తగ్గించి ప్రస్తుత క్షణంలో జీవించడం ఆయనకు అలవాటయ్యింది. ధ్యానం ఇచ్చిన ఆ అంతర్గత శక్తితో మాంసాహారం మానేసి శాకాహారిగా మారారు. అంతేకాదు, ఈ విలువైన ధ్యానాన్ని మరెంతో మందికి చేరవేయాలనే సంకల్పంతో తన ఇంటిపైనే 15x15 కొలతలతో పిరమిడ్ నిర్మించి 2012 డిసెంబర్ 12న ప్రారంభించారు. 2013లో పత్రిజీ స్వయంగా వారి ఇంటికి విచ్చేసి ప్రోత్సహించడంతో ఆయనలోని సేవా స్ఫూర్తి మరింత పెరిగింది. ఆ రోజు నుంచి పత్రిజీ ఆశయ సాధన కోసం ఆయన నిస్వార్థంగా కృషి చేస్తున్నారు. ధ్యాన ప్రచారం, పిరమిడ్ నిర్మాణాలకు సహకారం, ఇలా ప్రతి అడుగులో సేవను కొనసాగించారు. 2018 నుంచి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు ఇతోధిక సేవలు అందిస్తూ పిఎంసి అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేశారు. ఆయన అంకిత భావాన్ని గుర్తించిన పత్రిజీ 2019లో ఆయన్ను పిఎంసి ఛానల్ డైరెక్టర్గా నియమించారు. అప్పటి నుంచి పిఎంసి అభివృద్ధికి ఆయన అహర్నిశలు కృషి చేస్తూ పత్రిజీ కలలను సాకారం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. నిస్వార్థ సేవ, అంకిత భావం, ఆత్మవిశ్వాసం ఇవే ఆయన్ను మహోన్నత వ్యక్తిగా నిలబెట్టాయి. ఆయన సేవలు శ్లాఘనీయం, పలువురికి ఆదర్శనీయం. ఆయనే శ్రీ కె.సి. సుబ్బారావు గారు.